హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నా ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఫ్లైట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుందండి. టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు చాలా భయం వేసిందండి. ఈ జెయింట్ వీల్ ఎక్కితే ఎలా భయం వేసింది అంటే దానికన్నా ఎక్కువ భయం వేసింది. ఎందుకంటే జెయింట్ వీల్ అంటే నాకు చాలా భయం అండి. మిగతా వాళ్ళకి ఎలా ఉండిద్ది అయితే మాకైతే చాలా భయం. ఫస్ట్ టైం ఎక్కాం కాబట్టి టేక్ ఆఫ్ అయిన తర్వాత పైకి వెళ్ళిందండి. వెళ్ళిన తర్వాత మొత్తం మబ్బుల్లో దాకా వెళ్ళింది. మబ్బులు కూడా క్రాస్ చేసిందనమాట. క్రాస్ చేస్తూ ఇంకా వెళ్తుంది పైకి. వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే ఒకసారి లెఫ్ట్కి డౌన్ అవుతుంది, ఇంకోసారి రైట్ డౌన్ అవుతుంది. ఇలా అవుతూ వెళ్తుందండి. వెళ్ళిన తర్వాత పైకి వెళ్ళిపోయింది. ఇక 2-3 లేయర్స్ మబ్బుల్ని క్రాస్ చేసేసింది. ఇక నార్మల్ పొజిషన్కి వచ్చేసింది అనమాట. అప్పుడు కొంచెం ఊపిరి పీల్చుకున్నాము. అప్పుడు ఎలా ఉందంటే అసలు ఫ్లైట్ వెళ్తున్నట్టు కూడా అనిపించేది కాదు, అలా అనిపించింది. వెళ్తూ వెళ్తూ ఏమైందంటే ఒకసారిగా కిందకు పడిపోయినట్టు డౌన్ అయిపోయిందండి. కిందకు వచ్చేసింది. ఒక 10 కిలోమీటర్ స్పీడ్లో వచ్చేసిందండి కిందకి. నాకైతే చాలా భయం వేసింది. ఫ్లైట్లో అందరికీ కేకలేశారు. భయం వేసేసిపోయింది. ఏమైందా ఏందా అసలు ఇప్పుడు ఏమైద్దా, ఎలా మేము దిగేది కూడా ఛాన్స్ లేదు దిగడానికి కూడా. మా ఆయనకి అడిగితేనేమో, ఆయనైతే చాలాసార్లు ఎక్కారు కదా, ఆయన్ని అడిగితే అన్నారు ఏమవుదు, అది టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు అలా లెఫ్ట్ రైట్ కిందకి పైకి వెళ్తూ ఉండిద్ది అనమాట, పొజిషన్ తీసుకునేంత సేపు అని అన్నారు. అప్పుడు మాకు అనిపించింది అవునేమో నిజమేమో ఇదంతా అనుకొని సరే అనుకున్నాం. మా పైపు చాలా భయపడిపోయింది చూడండి. తర్వాత మళ్ళీ పైకి వెళ్ళిందనమాట. పైకి వెళ్ళి మళ్ళీ నార్మల్ పొజిషన్కి వచ్చేసింది. తర్వాత 1 అవర్ తర్వాత మాకు ఇక ల్యాండ్ అయిపోయిందనమాట. ఇక అమ్మ దేవుడా, ఇక దిగిపోతున్నాము మేము. చాలా స్పీడ్గా దిగిపోయాము. ఇదేనండి మా ఫ్లైటు. కానీ మా పిల్లలు అయితే అన్నారు నెక్స్ట్ టైం ఫ్లైట్ అయితే అస్సలు ఎక్కమని. చాలా భయపడిపోయారు కదా. ఇప్పుడు దిగేసి మన లగేజ్ తీసేసుకుని ఇక వెళ్ళిపోవడమేనండి. ఇదేనండి మా ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ అయితే. మీకు ఎప్పుడైనా ఈ ఎక్స్పీరియన్స్ ఎక్కని వాళ్ళకి కాదు, ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే మాకు షేర్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.